దిలీప్ గారిని అడుగుదా ఒక్క నిమిషం. దిలీప్ గారు, ఇప్పుడు లాస్ట్ 24 hours గా కేసీఆర్ కుటుంబం నుంచి స్టేట్మెంట్ రాలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆడబిడ్డ కదా ఎంతైనా సరే, మొన్న ఆమె దేవుడు దయ్యాలు ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మధుసూదనాచారి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఎందుకు? కేసీఆర్ ఆలోచన అంతరంగా మీకు తెలుసు కాబట్టి ఎందుకు ఆయన విషయంలో సైలెంట్ గా ఉన్నారు? అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏముంది, స్ట్రైట్ మాట్లాడకండి ఎవడని చెప్పుకుంటాడు. లేదు కేసీఆర్ డౌన్ ద లైన్ ఉంటే ఎవడు మాట్లాడడానికి. అదే ఎందుకని అంటే అంత డిసోసియేట్ స్ట్రాటజిస్ట్. మీ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ లో ఉంది, గతంలో కూడా పార్టీలో తనకు సరైన గుర్తింపు లేని విషయాన్ని ఎన్నోసార్లు చెప్పింది. 8 ఉత్తరాలు రాసినట్టు మనకు తెలియని కూడా తెలియదు. ఆ ఒక్క ఉత్తరం ఎప్పుడైతే లీక్ అయిందో అప్పుడు అన్నది అన్నమాట, గతంలో 8 ఉత్తరాలు రాశాను అంటే 8 letters ఫాదర్ కు అసలు డాక్టర్ రాయాల్సిన అవసరం ఏంటి, స్ట్రైట్ గా ఆమె రూమ్ లోకి వెళ్ళొచ్చు. ఆమె అపాయింట్మెంట్ కూడా కొన్ని దయాలు అడ్డుకుంటాయని చెప్తుంది. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఇంటర్నల్ గా ఒకళ్ళొకళ్ళు పొసగట్లేదు. ఆ నలుగురికి నేనున్నప్పుడు కూడా కవితకు కేటీఆర్ కి పడేది కాదు, తర్వాత కేటీఆర్ కు హరీష్ కి పడేది కాదు. ఇవన్నీ భిన్న ధృవాలు. అన్ఫార్చునేట్లీ వాడు ఎప్పుడు కూడా ఒక యూనిటీగా వన్ గ్రూప్ గా పనిచేసిన సందర్భం నేనైతే అక్కడ నన్ను కూడా 6-7 ఏళ్ళు ఉన్నాను జనరల్ సెక్రటరీగా. అప్పుడు వాళ్ళు చేయలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వాడు ఎవరి దుకాణాలు వాళ్ళే నడుపుకున్నారు. ఆ క్లౌట్ ఉంది కాబట్టి దాన్ని వాడుకున్నారు. అన్నిటికీ కూడా కేసీఆర్ క్లియరెన్స్ ఉంది అని అనుకోవడానికి లేదు. ఎవరి రాజ్యం వాళ్ళదే, ఎవరి లూటీ వాళ్ళదే, ఆ పత్రికలు నడిపారు కాబట్టి ఒకరికి పడేది కాదు. ఆ యాక్సెస్ కూడా సంతోష్ ఇస్తేనే పోయే పరిస్థితి అది, కూతురికి కానీ ఎవరికి కానీ. అది చాలా మందికి నచ్చేది కాదు, ఇంక్లూడింగ్ కవిత. అందుకే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి కదా, ఆ దయ్యాలు అనే ఆ ఉద్దేశంలో సంతోష్ ఉద్దేశించి అన్నదా. సో ఈ కారణాలు ఇవన్నీ రేవల్యూడు. ఒక కేసీఆర్ ఉన్నంత వరకే వీళ్ళ చిత్రం కింద కలిసి ఉంటారు తప్ప కేసీఆర్ పక్కకు జరిగినా లేక కేసీఆర్ కనుక లేదు. బట్ కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? లేకపోతే ఇప్పుడు కేసీఆర్ లేదా కుటుంబ సభ్యులు సపోర్ట్ రాకుండా ఉండని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే సరే మిగతా కాంటెక్స్ట్ వేరు, బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు ఒంటరి అయినట్టు ఎందుకు అనిపిస్తుంది అట్లా? జనరల్ గా ఆయన టెండెన్సీ అది. ఆయనకు ఎవరు కూడా అనుకున్నాం, చాలాసార్లు అనుకున్నాం. ఆయన ఏంటంటే ఒక 3 నెలలు యాక్టివ్ ఉంటే ఇంకో 3 నెలలు పడుకుంటాడు. ఎందుకు పడుకుంటాడు ఎవడు తెలియదు. ఇవాళ మీరు భరత్ కలుస్తాడంటే మీరు 6 గంటలు మాట్లాడు, మళ్ళీ ఎల్లుండి భరత్ వచ్చాడంటే 6 నెలలు కూడా కలవడు. ఎందుకంటే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అది. అది మీకు కూడా తెలుసు ఆ సంగతి ఎట్లా ఉంటుంది ఆయన బిహేవియర్. సో ఇది ఢిల్లీలో మేము చూసాం. ఇప్పుడు నేను ఒకసారి సార్ ఇట్లా కాల్ వచ్చింది, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడతారట అంటే రేపు మాట్లాడదని చెప్పాను. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడితే రేపు మాట్లాడాడు. అయితే కాసేపు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు దిలీప్ రూమ్ లో అంటే డిప్యూటీ సెక్రటరీ హోమ్ ఒక ఆయన వచ్చాడు సార్, సింగ్ సాబ్ ఆయనతో కూర్చొని మాట్లాడి ఇద్దరు కలిసి లోపల అన్నారు. ఆ డిప్యూటీ సెక్రటరీ హోమ్ తో 4 గంటలు మాట్లాడు. ఆ డిప్యూటీ సెక్రటరీ హోమ్ లెవెల్ ఎంత, ప్రధానమంత్రి లెవెల్ ఎంత, ఎందుకంటే దానికి సమాధానం ఉండదు. అది ఎక్సెంట్రిక్ యాక్టివిటీ అతను. అది నడిచిపోయింది, మనందరం యాక్సెప్ట్ చేస్తాం. ఉద్యమం కాలం లోపల రామకృష్ణారెడ్డి గారు తెలుసు, శరద్ గారు తెలుసు, మన తెలంగాణ చైర్మన్ మనందరం రామకృష్ణారెడ్డి చైర్మన్ చేశాడు కదా, మనందరం కూడా ఆయన అనుభవం ఉంది. ఆయన ఎందుకు అట్లా ఉంటాడు, అది ఎట్లనన్నా ఉండేది పోయి ఉద్యమం నడుపుతున్నాడు. ఆ తప్పులన్నీ కవర్ చేసుకుందామని మనం కవర్ చేసాం. ఆంధ్ర వాళ్ళ ముందు లోక్ అవుతాం అనే ఉద్దేశంతో ఇవన్నీ కథలు ఆ రోజు హరిశంకర్ గారు కూడా దేవేందర్ గౌడ్కు అంతరంగికుడు. అదే కదా మరి, అదే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్కకు ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ ఆయన లోటుపాట్లు ఏంటో లోపాలంటో మనకు తెలుసు. ఎందుకు అది ఆయన అంటే సైలెన్స్, స్ట్రాటజిక్ సైలెన్సా లేదా దీని ఏమన్నా యాక్షన్ వచ్చా? అంటే ఎంతైనా కుమార్తె కదా, కుమార్తె ఒక కుమార్తె అని గాని కొడుకు గాని స్పెషల్ ప్రేమ ఉండదు. అంత మాత్రం చేత వాళ్ళు దూరం కూడా కాదు. ఆయన అవకాశం ఉన్నట్టు పిలుస్తాడు, అవకాశం లేకుంటే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, హరీషే కావచ్చు దూరం పెడతాడు. ఈ సందర్భాల్లో హరీష్ బాధపడే మనం చూడలేదు ఆ రోజుల్లో. ఢిల్లీలో ఉన్నప్పుడు హరీష్ ఒక్కోసారి వస్తే కలిసేవాడే కదా హరీష్ లాంటి. సో ఆయన ఎవరు మన సంతోష్ రెడ్డి 4 రోజులు నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నాకు చెప్పాడు, దిలీప్ ఒక 10 నిమిషాలు లేకపోతే వెళ్ళిపోతారా, నేను మంత్రిని కదా అపాయింట్మెంట్ ఇప్పించాను అడిగాడు నన్ను సంతోష్ రెడ్డి. నేను సార్ 4 days నుంచి అపాయింట్మెంట్ కోసం ఉంటున్నాడు, మంత్రి కదా పాపం కలవంటే ఏం చేస్తాడు అక్కడ పోయాడు. అట్లుంటుంది అతని యాటిట్యూడ్. ఎందుకంటే దానికి సమాధానం ఉండదు. ఇవన్నీ మనం కడుపులో దాచుకొని ఆంధ్రవాడి ముందు లోకు కాకుండా ఉండాలని ఉద్యమాన్ని ముందు తీసుకునే క్రమంలో భరించాం. ఒకసారి ఆయన తనే సీఎం అయినాక ఇవన్నీ బయటకు వచ్చి ఇక్కడ ఢిల్లీ కాదు కాబట్టి
ఇక్కడ చర్చకు వచ్చి అవలక్షణాలు బయటపడ్డాయి. అయినా సరే 10 ఏళ్లు బంగారు పళ్ళల్లో తెలంగాణ ఉన్నానికి అప్పచెప్పినాక ఈ ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలన, అవినీతి పాలన, దారి తప్పినటువంటి పరిపాలన వల్ల ఈ రోజు ఆయన అధికారాన్ని కోల్పోయాడు. కానీ అయితే కాస్తో కూస్తో తనను సంస్కరించుకొని ఉంటే, ఇట్లాంటివి లేకుండా ఉంటే అసలు ఈ రోజు మనం మాట్లాడేవాళ్ళం కాదు. వాడు ఇంకొక 10 ఏళ్ళు ఉండేవాడు. అవన్నీ విపరీత ధోరణుల వల్లనే ఈ రోజు ఎన్నో కారణాలు, కరుడి చావుకు 100 కారణాలలాగా ఈ కుటుంబ సభ్యులు కూడా కారణం. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. శరత్ గారు భరత్ గారు, విషయం ఏంటంటే మనం